హడలు పుట్టించింది. తుపాకీతో వెంటపడుతూ నడి రోడ్డుపై పరుగులు పెట్టించింది. కన్నడ స్టార్ హీరో సినిమా చేజింగ్ సీన్ తలదన్నేలా జరిగిన ఈ సీన్లో భర్తను చంపడానికి భార్య వెంటపడడం కొసమెరుపు. అయితే ఆ భార్య బాధితుడు అప్పటికి ప్రాణాలతో బయటపడినా అప్పటికే తగిలిన బుల్లెట్ల కారణంగా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు ఆ అర్ధాంగిని అరెస్ట్ చేసి అరదండాలు వేశారు. బెంగళూరులోని హరలూరుకు చెందిన సాయిరాం అతని భార్య హంస మధ్య కొన్నాళ్లుగా గొడవలున్నాయి. తాజాగా తమిళనాడులోని హోసూరు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తన వద్ద ఉన్న తుపాకీతో భర్త మీద 3 సార్లు కాల్పులు జరిపింది హంస. అయితే ఆ తూటాల బారి నుంచి తప్పించుకున్న భర్త సాయిరాం వెంటనే కారు దిగి ఓ బస్సు ఎక్కాడు. అయితే అక్కడ అతన్ని వెంటాడింది భార్య. కారుతో బస్సును ఓవర్టేక్ చేసి ఎదురుగా ఆపేసింది. బస్సు ఆగగానే అందులోకి వెళ్లి మరోసారి భర్త మీద దాడికి ప్రయత్నించింది. వెంటనే స్థానికులు ఆమెను అడ్డుకుని ఆ భర్తను కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి హంసను అరెస్ట్ చేశారు. అయితే తన భర్త కొట్టడం వల్లే కాల్పులు జరిపినట్టు చెబుతోంది హంస. ఈ భార్యాభర్తల గొడవతో రోడ్డు మీద బస్సులో ఉన్న ప్రజలు హడలిపోయారు.